ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు ద్వారా మీకు అనేక వేల స్తుతులు స్తోత్రాలు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం నాయన. మరోమారు సమాధాన సువార్త అనే టీవీ కార్యక్రమం ద్వారా నీ మనసులో ఉండేటువంటి దైవోక్తులు తండ్రి, నీ మనసు ఏంటో, నీ చిత్తం ఏంటో, నీ ఆజ్ఞలేంటో కూలంకుషంగా తెలుసుకోవటానికి మరోమారు మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం నాయన. సమాధాన సువార్త అనే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే తిలకిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వినే ప్రేక్షకులకు చెప్పే నేను కూడా అపోస్తలుల బోధ సరిహద్దుల్లోనే నేను చెప్పగలిగినట్లు, వినేవాళ్ళు వినగలిగినట్లు సహాయం చేయాలని మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. సమాధాన సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా నాయన నీ పోలికలు సంపాదించుకునేటువంటి సందేశాలు, నీ కుమారుని స్వారిపేత పొందే రీతిగా తగినటువంటి వర్తమానం నాకు, నా ముందు ఉండేటువంటి ప్రేక్షకులకు అనుగ్రహించుదురని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరోమారు సమాధాన సువార్త అనే ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినటానికి, నేను చెప్పటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేకులకి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నన్ను ప్రోత్సహించున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు, దేవునికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నమ్మకత్వం లేకపోతే నమ్మకస్తులు అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేసేటువంటి వారంగా మనం ఉందాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నమ్మకస్తుడు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. చూసారా, నమ్మకత్వం అనే మాట బైబిల్ గ్రంథంలో మరి దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు అంటే దేవుడు మనకి నమ్మకంగా ఉన్నాడని అర్థం అనమాట అండి. ఇంగ్లీష్కి తెలుగుని మనం టాలీ చేసి చదివినట్లయితే ఆయనను యెహోవా అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. చూశారు, 14-16 కీర్తనల గ్రంథంలో బాధపడేవారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్చర్యమైనై ఉన్నాడు అంటే ఏంటనమాట, యెహోవా వారికి నమ్మకస్తుడై ఉన్నాడు అని అర్థం అనమాట అండి. అందుచేత నమ్మకస్తులైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరలోకంలో నుంచి పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కీర్తన 11వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమును అంటుతున్నది, ఆయన నరులను కన్నులారా చూచుతున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు, యెహోవా నీతిమంతులను పరిశీలించును. 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో ఉండేటువంటి దేవుడు భూమి మీద ఉండేటువంటి నరులను తన కనుదృష్టి చేత పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా, పరిశోధిస్తూ ఉన్నట్లుగా, పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, 14:2 వచనం కీర్తనలో 52:2 వచనంలో చూసినట్లయితే వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. చూసారా, మనం నమ్మకస్తులుగా ఉండాలని నమ్మకమైనటువంటి దేవుడు 6వ వచనంలో యెహోవా వారికి ఆశ్చర్యమై ఉన్నాడు అంటే నమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మకమైనటువంటి దేవుడు ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అని ఆకాశంలో నుండి పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16:9 కూడా మనం చూసినట్లయితే దేవుడు పరలోకంలో నుంచి భూమి మీద ఎవరైనా యథార్థవంతులు ఆయన సహాయం చేయడానికి
గొప్ప దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు మన బలపరచడానికి ఆకాశంలో నుంచి చూస్తూ ఉన్నాడండి. ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా అని మరి పరిశోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత మనం ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా 33:13 చూసినట్లయితే కీర్తనలో 33:13 మనం చూసినట్లయితే యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలం నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. 16 వచనం చూడండి. ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. అంటే భక్తుడు, దేవుని భక్తుడు ఎవరైనా సరే తన సేనా బలాన్ని నమ్ముకోడు. ఏ దేవుని భక్తుడైనా ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. చూసి అధిక బలాన్ని తను నమ్ముకోడు అనమాట. 17వ వచనం అండి, 33:17 రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. చూసారా? 20వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఇది కీర్తన గ్రంథంలోనే కొందరు గుర్రాలు బట్టి అతిశయపడతారు, కొంతమంది అయితే రథాలు బట్టి అతిశయపడతారు. మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడతాము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఈ 33:18 కూడా కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామముందు నమ్మిక ఉంచి ఉన్నాము. చూసారా? దేవుడు నమ్మకమైనటువంటి వాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే నమ్మకమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మనమైతే యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు నమ్మకస్తుల కోసం మరి పరలోకంలో నుంచి పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే సృష్టి ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నామండి. ఆదాము అవ్వ సృష్టి ప్రారంభంలో మనం చూసినట్లయితే ఆదాము అవ్వ వారి యొక్క నమ్మకత్వాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొట్టమొదట మరి అవ్వ ప్రోత్సాహంతో తినవద్దనేటువంటి పండు ఆదాం గారు తిన్నప్పటికీ కూడా 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అందుకు సర్పము మీరు చావనే చావరు. చూడండి 2వ వచనం నుంచి చూడండి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. అందుకు సర్పం మీరు చావనే చావరు, ఎలాగైనా మీరు వాటిని తినున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లని ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని చెప్పగా ఆ స్త్రీ ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చూశారు? ఇక్కడ బైబిల్ అందులో మనం చూసినట్లయితే ముందు అవ్వ తప్పు చేసిందండి. ముందు ఆదాం తప్పు చేయలేదు. 1 తిమోతికి 2:13 చూసినట్లయితే ముందు ఆదాం తప్పు చేసిన తర్వాత ముందు అవ్వగారి ద్వారా తప్పు జరిగిన తర్వాత అవ్వ ప్రోత్సాహంతో ఆదాము తప్పు చేసినట్లుగా మనం 1 కొరింథీ 2:13 మనం చూస్తూ ఉన్నామండి. యోబు గ్రంథం 31, 33, 34 వచ్చిన చూసినట్లయితే కుటుంబ తిరస్కారాన్ని బట్టి అవ్వ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి అవ్వ యొక్క ఒత్తిడిని బట్టి రోజు కూడా ఆవిడ చేసేటువంటి ఒత్తిడిని బట్టి తినవద్దన్న పండు ఆదాము గారు తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎట్టకేలకు బైబిల్ చెప్పేది ఏంటంటే హోషేయ 6:7 చూసినట్లయితే ఆదాము
దేవుని యొక్క నిబంధన మీరినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రోత్సహించింది, ఒత్తిడి చేసింది అయినప్పటికీ కూడా ఆదాము కుటుంబ యజమాని పితల యుగంలో పితరుడు అంటే కుటుంబ యజమాని ఏలేవాడు అనమాట కుటుంబాన్ని. అవ్వ ప్రోత్సాహంతో ఆదాము తప్పు చేసినప్పటికీ కూడా ముందు అవ్వ తప్పు చేసినప్పటికీ కూడా ఆదాము దేవుని యొక్క నిబంధన మీరాడు అనే విషయం బహుశా 6-7లో మనం చూస్తూ ఉన్నామండి. అదే కాలంలో యోబు గారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. అదే కాలంలో యోబు గారు నివసించాడండి. యెహెజ్కేలు 14:14 చూసినట్లయితే, లేకపోతే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే యోబు ఎంతో భక్తిపరుడని, యథార్థవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని, తన కుటుంబాన్ని కూడా తను కట్టుకున్నాడని, తన వ్యక్తిత్వాన్ని కూడా కట్టుకున్నాడనే విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, యోబు గారు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యోబు గ్రంథంలో మనం కొన్ని అధ్యాయాలు మనం పరిశీలన చేసినప్పుడు మరి తన సొంత స్నేహితులు, ఆప్తులు ఆయన్ని ఏలెత్తి చూపించినప్పటికీ కూడా ఆయన ఏదో తప్పు చేస్తున్నట్లుగా మరి ఆయన సొంత స్నేహితులు ఆయన్ని బాధ పెట్టి నువ్వేదో తప్పు చేసావు కనుక నీకు ఈ శిక్ష వచ్చింది, నీ కుమారులు ఏదో తప్పు చేశారు కనుకనే నీకు ఈ శిక్ష వచ్చింది అనేటువంటి పద్ధతిలో తన సొంత స్నేహితులు ఏం చేస్తున్నారంటే తనని నొప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎట్టకేలకు ఏదేమైనప్పటికీ కూడా దావీదు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారండి. ఆ విషయాలను కూడా మనం ఆలోచించేద్దాం. ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అదే కాలంలో ఆదాము కాలంలో యోబు గారు కూడా ఉన్నారు. యోబు గారు నమ్మకస్తుడు. ఎందుకంటే తన నీతిని బట్టి, తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి యెహెజ్కేలు 14:14లో మనం చూసినట్లయితే, యెహెజ్కేలు 14:20లో మనం చూసినట్లయితే యోబు గారు కూడా అదే రీతిగా నోహు కూడా మా బైబిల్ అందులో నోహు కూడా మనం చూసినట్లయితే యోబు యెహెజ్కేలు గ్రంథం 14:14లో మరి యోబు గారు నీతిమంతుడుగా ఉండి రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఒకే కాలంలో ఆదాము నమ్మకస్తుడిగా లేడండి. అదే కాలంలో నివసించినటువంటి యోబు గారు చూసినట్లయితే తను నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సో 14:14 అంటే యెహెజ్కేలు గ్రంథం, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. 20వ వచనం చూడండి, నోవహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవంతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు కానీ కుమారుని అయినను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో యోబు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. పరలోకంలో నుంచి దేవుడు నమ్మకమైనటువంటి వాళ్ళ కోసం పరిశీలన చేస్తూ ఉన్నాడండి. పరిశీలన చేస్తూ ఉంటే ఆదాము, అవ్వ నమ్మకస్తులుగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అదే కాలంలో నివసించినటువంటి యోబు గారు మరి నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 106:6లో చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 106:6లో చూసినట్లయితే పరలోకంలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకస్తుల కోసం మరి చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 106వ అధ్యాయం అండి, 106వ అధ్యాయము 6వ వచనం అండి. నేను మీతోటి మనం చేసుకున్నానండి, దేవుడు పరలోకంలో నుంచి నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం ఆలోచన చేసామండి. కీర్తనలో 101:6లో మనం చూసినట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూసాను, నేను చెప్పాను కదా, పరలోకంలో నుంచి పరిశీలన చేస్తూ ఉన్నాడు. పరిశీలన చేసినప్పుడు ఆదాము చూసినట్లయితే నమ్మకస్తులుగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యోబు అయితే మరి నమ్మకస్తుడుగా ఉన్నట్లుగా
మనం యోబు గ్రంథం అంతా పరిశీలన చేసినట్లయితే ఆయన సహనాన్ని బట్టి ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా రెండంతల దేవుళ్ళు తాను పొందినట్లుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుచేత మనం ఏం చేస్తూ ఉన్నామంటే నమ్మకస్తుల కోసం దేవుడు మరి పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నోహు కూడా దేవుని దృష్టిలో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఆదికాండం 6:7 చూసినట్లయితే ఆదికాండం 6:7 నోహు యెహోవా దృష్టిలో ఒక నీతిమంతుడిగా కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత దేవుడు నోహుకి కృపించినట్లుగా ఆదికాండం 6:7 మనం చూస్తూ ఉన్నామండి. ఆదికాండం 6:7 నోహు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ భూలోకాన్ని అంతా పరిశీలన చేసినప్పుడు నోవహు ఒక్కడ మాత్రమే నీతిమంతుడిగా నమ్మకస్తుడిగా మరి విశ్వాసం కలిగి హెబ్రీ 11:7 చెప్పినటువంటి రీతిగా నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆదికాండం 6 మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టిలో 6 అండి 9-8 అయితే నోవహు యెహోవా దృష్టి యందు చూసారంటే పరలోకం నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడని అనుకున్నాం కదా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 9 అండి నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో నడిచినటువంటి వాడు. 11 చూడండి భూలోకము యెహోవా సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం చాలా బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అందుచేత భూలోకం అంతా బలాత్కారంతో చెడిపోయి ఉన్నప్పుడు అటువంటి ఆ సమాజంలో నోవహు దేవుడు చెప్పినట్లుగా చేసి నీతిమంతుడిగా నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా నిందారహితుడిగా మరి నీతిపరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత 6:22 చూసినట్లయితే నోవహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాను. 7:6 చూడండి తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తును చేశాను. చూసారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నోవహు కూడా మరి నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నోవహు నమ్మకంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. హెబ్రీ 11:7 కూడా మరి విశ్వాసాన్ని బట్టి దేవుడు మరి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లుగా విశ్వాసం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11 అండి 11 తను ఓడను కట్టే సమయంలో 11 అండి 7 విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి అంటే అది వరకు చూడని సంగతులు అంటే వర్షం ఏంటో ఆయనకు తెలియదండి. అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యడం. చూసాడు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నోవహు నమ్మకస్తుడిగా ఉన్నాడండి. 2 పేతురు 2:5 కూడా నోవహు నీతిని ప్రకటించి తనతో పాటు తన కుటుంబాన్ని అంటే 8 మందిని రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నోవహు తన జీవితంలో తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:20 చూసినట్లయితే తనతో పాటు 8 మందిని నీటి ద్వారా అంటే బాప్తిసం ద్వారా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని మనకు శిక్ష విధించబడను. ఆ రీతిగా తను నీటి ద్వారా 8 మందిని మరి రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత
గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం అండి. అక్కడ ఓడ తయారు చేస్తూ ఉన్నాడండి. మొదటి పేతురు 3వ అధ్యాయం అండి. మొదటి పేతురు 3వ అధ్యాయం అండి. మొదటి పేతురు 3వ అధ్యాయము 19-20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహ దినములలో వాడ సిద్ధపరచుచుండగా, నోవహు వాడ సిద్ధం చేసే సమయంలో, అంటే దేవుడికి లోపడుతున్నాడు. నువ్వు ఈ యొక్క కొలతలను బట్టి చిత్తి సారకపు మ్రాన్తో ఓడను తయారు చెయ్యి అని చెప్పినప్పుడు ఆ ఓడ సిద్ధపరచబడుచుండగా, ఆయనకు వర్షం ఏంటో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో విశ్వాసంతో నోవహు దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 9-8లో చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, దేవుడు నమ్మకమైనటువంటి మనసగలిగినటువంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. 7వ వచనం అండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు అంటే అబ్రహాము, 7వ వచనం చూడండి. అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అన్న స్థలం నుండి యువతలకు అతను రప్పించి అతన్ని అబ్రహాం అని పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైనటువంటి మనసు కలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసినటువంటి వాడు నీవే. ఒకసారి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు, అంటే ఇశ్రాయేలీలు, దేవుడు ఎంత మేలులు చేస్తే చూడండి, అబ్రహాము ఎంతో నమ్మకమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. అయితే అబ్రహాములో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు తర్వాత 9వ వచనం చూడు, నువ్వు నీతిమంతుడు ఉండి నీ మాట చొప్పున జరిగించుతివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఏమండి, ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎళ్ళ బహు గర్వంగా ప్రవర్తించడని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆ లాగున చేయటం వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. చూసారా, దేవుడు తను చేసినటువంటి కార్యాలను బట్టి ఐగుప్తీయుల మీద ఆ తెగుళ్ళను బట్టి దేవుడు ప్రసిద్ధి చెందాడు. కానీ ఏమంటే విడుదల పొందినటువంటి, ఫరో నుంచి విడుదల పొందినటువంటి, ఎర్ర సముద్రంలో బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ద్వారా దేవుడికి మహిమ రాలేదండి. దేవుడు నొప్పించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. 16వ వచనం చూడండి దయచేసి. 16వ వచనంలో 9-16 అండి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనలక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గక పోయిరి. వారు అవిధేయులకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతంలోని జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. చూశారండి, ఇక్కడ 19వ వచనం చూడండి. దేవునికి విసుగు పుట్టించినట్లుగా, వాళ్ళందరూ కూడా విసుగు పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ రీతిగా ఈ 9వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. మరి అబ్రహాం గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆ యోధ గోత్రంలో నుంచి వచ్చినటువంటి ఈ ఇశ్రాయేలీలు మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి నమ్మకంగా లేరు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. 17వ వచనంలో వారు విధేయులకు మనసలేని వారై చూసాను, తమ మధ్య నువ్వు చేసిన అద్భుతంలోని జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసినట్లుగా, విసుగు పుట్టించినట్లుగా, దేవుణ్ణి విసర్జించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత అబ్రహాం కూడా నమ్మదగినటువంటి వాడు. గలతీ 3:9 కూడా చూసినట్లయితే అబ్రహామును బట్టి మనందరం కూడా ఆయన కుమారులుగా ఎంచబడినట్లుగా, మనందరం కూడా మరి నీతిమంతులుగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మనందరం కూడా ఆయన పొందినటువంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అబ్రహాము తన జీవితంలో చూసినట్లయితే దేవుణ్ణి నమ్మాడు. ఆయన 15:7 అండి. దేవుణ్ణి నమ్మాడు కనుక అది దేవునికి నీతిగా ఎంచబడినట్లుగా
మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత మన యొక్క జీవితంలో మరి అబ్రహాం ఏ రీతిగా అయితే నీతిమంతుడిగా ఉన్నాడో ఆ రీతిగా మనం కూడా నీతిమంతులుగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నామండి. తర్వాత ఇంకా దేవుడు పరిశీలన చేసినప్పుడు మరి మోషేను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. 12 ఏళ్ళు మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 12 ఏళ్ళు చూసినట్లయితే మరి మోషే ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు. మోషే ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. అందుచేత మరి హెబ్రీ 3:2లో కూడా మనం చూసినట్లయితే హెబ్రీ 3:2లో కూడా చూసినట్లయితే మోషే దేవుని ఇల్లు యొక్క లోపల ఆయన నమ్మకమైనటువంటి వాడు అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నామండి. హెబ్రీ 3:2 5 మనం చూసినట్లయితే మోషే ఆయన ఇల్లు అంతట్లో మరి నమ్మకంగా నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సంఖ్యాకాండం 2:7 చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే సాక్ష్యం చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మోషే గురించి ఈయన తన ఇల్లు అంతట్లో అంటే తన పని విషయంలో ఇల్లు అంటే శరీరం అని కూడా అర్థం అండి. తన శరీరంలో కూడా ఒక ముక్కు అంటే కోపం, ఒకసారి కోపగించాడు తప్ప కొన్ని చోట్ల కోపగించాడు తప్ప అన్ని విషయాల్లో ఆయన ఒక్క కోపం తప్ప ఆయన అన్ని విషయాలు ఆయన శరీరం అనే ఇంట్లో దేవుని యొక్క పని అనేటువంటి ఇంట్లో మరి మోషే గారు ఆ ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడని మరి దేవుడు మరి సాక్ష్యం చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత మరి మోషే నమ్మకంగా ఉన్నాడు కానీ మోషేని నడిపించినటువంటి ఇశ్రాయేలీలు అటు మోషేకి కానీ దేవునికి కానీ నమ్మకంగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మోషే ప్రజల్ని నడిపించాడు, చాలా సంతోషం అండి. ఎంతో ఓర్పుతో అప్పుడప్పుడు కోపడినప్పటికీ కూడా మరి ఎంతో ఓర్పుతోటి ఎంతో సాత్వికంతో ఇశ్రాయేలీని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటంటే మరి యోధా బైబిల్ గ్రంథంలో యోధా గ్రంథంలో 5వ వచనం చదువుకొని మనం ముగించుకుందామండి ఈ ఎపిసోడ్ని. ఈ సంగతులను గురించి మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నా అదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. చూసారా, నమ్మలేదు ఎవరండి? ఇశ్రాయేలీయులు. అనేకుల్లో కొంతమంది వారిలో నమ్మకపోయినటువంటి వారిని చూసారా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. చూడండి, ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిస్వం పొందారు, మంచిదే, 1 కొరింథీ 10 ప్రకారం. అయితే వాళ్ళు రక్షించబడినప్పటికీ కూడా వారిలో నమ్మలేకపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలను కానీ ఆయన శాసనాలు కానీ దేవుని కానీ వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ మోషేని కూడా వాళ్ళు నమ్మలేదు. అందుచేత ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. ఎలాగ నాశనం చేశారో సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత నమ్మకత్వము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఈ నమ్మకత్వాన్ని గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దామండి. అందరికీ నమస్కారం అండి. పరలోకందరూ మా తండ్రి, మీ కొందనాలు ఆయన. మరి ఎవరైతే వాక్యాన్ని విన్నారో నాయన, వాక్యం చెప్పినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోనండి, విన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని నీ కుమారుని స్వారిపీతులకి మమ్మల్ని మలిచి మేమందరం కూడా నమ్మకమైనటువంటి వారంగా ఉండినట్లు మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి పురుకొల్పుతాడని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.